ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా నేను వారికి నా మనస్సుమానం తెలియజేస్తా ఉన్నాను. వారు మన మధ్యలో లేకపోయినా వారు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప నిర్ణయాలు నేటికి కూడా సమాజానికి ప్రభుత్వానికి మార్గనిర్దేశంగా ఉండడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. పివి నరసింహారావు గారు గొప్ప రాజనీతిజ్ఞుడు, సంస్కర్త, ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి, అలాగే సాంకేతిక పరిజ్ఞానంలో నాయకుడు. అన్నిటికి మించి ఆయన గొప్ప నిండుకొండ. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదలు ఆయన రాజకీయ జీవితం స్వాతంత్ర సమరయోధుడుగా నిజాం వ్యతిరేకంగా పోరాటం జరిపారు. అలాగే వారు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా భారత రాజకీయాల్లో ఒక నైపుణ్యమైనటువంటి నాయకుడిగా పేరు పొందారు. ఆయన మానవ వనరుల శాఖ మంత్రిగా, అలాగే విదేశాంగ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు మరవలేనటువంటివి. 1991 దేశం ఆర్థికమైనటువంటి సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి కావడం, 91 నుంచి 96 వరకు ఆయన సోషలిస్టు వ్యామోహంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని దేశానికి పనికిరాదని, నేటి తరానికి విద్య, వైద్యము, ఉపాధి ఇవ్వాలంటే అనేకమైనటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రావాలని, దానికోసమనే సంస్కరణ చేసినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు. ఆయన ఆనాడు ఆ దేశం యొక్క ఆర్థిక సంకట పరిస్థితిని దివాలా నుంచి తీసుకొని సరైన దారిలో పెట్టడం వల్లనే తర్వాత ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవే సంస్కరణలను ముందుకు తీసుకెళ్తున్నారు. దానివల్లే ఈరోజు ప్రపంచంలో భారత్ ఓ గొప్ప శక్తిగా, ఓ గొప్ప గుర్తింపుగా, ఈరోజు శ్రేష్ఠ భారత్గా ఈరోజు పేరుగాంచుతుంది. అలాంటి మహానుభావుడు పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 2024లో వారికి భారతరత్న అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని, బిరుదును ఆయనకు అంకితం చేశారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆయన కేవలం రాజకీయాలే కాకుండా గ్రామీణ సామాజిక వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి స్వామి రామతీర్థ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి